అరే వర్షం పడుతుంది ఇట్లాంటి టైంలో ఫోన్ మాట్లాడకు నీ మీద పిడుగు పడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే వర్షం పడేటప్పుడు మనం స్మార్ట్ ఫోన్ వాడొద్దా, ముఖ్యంగా ఫోన్లో మాట్లాడొద్దా, సో అట్లా మాట్లాడితే మన మీద పిడుగు పడే ఛాన్స్ ఉంటుందా, సో ఇది మిత్తా లేదంటే నిజమేనా అనే దానికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. రీసెంట్గా మా ఇంటి దగ్గర పిడుగు పడింది నిజంగానే. సో దానికి మా ఇంటి ముందు వాళ్ళది పిక్చర్ ట్యూబ్ పోయింది టీవీది. ఎట్ ది సేమ్ టైం మాకు కూడా సెటప్ బాక్స్ పోయింది, ఖరాబ్ అయిపోయింది దెబ్బకే. సో కాబట్టి అసలు ఏంటి, ఎందువల్ల ఇట్లా జరిగింది, మరి మన ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి అందరి ఇళ్లలో. సో మరి పిడుగుపడినప్పుడు మరి అవి కూడా పోతాయా, వాటిని సేఫ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మరి నిజంగా వర్షం పడేటప్పుడు, ముఖ్యంగా థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులతో ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు, మెరుపులు మెరిసేటప్పుడు ముఖ్యంగా మనం ఫోన్ మాట్లాడొద్దా ఆర్ ఫోన్స్ వాడొద్దా అని చెప్పేసి అంటే ఫస్ట్ ల్యాండ్ లైన్ మొబైల్స్ గురించి చెప్తా, మీకు అర్థం కావడానికి చెప్తా. వర్షం పడేటప్పుడు ఇట్లా థండర్ స్టార్మ్స్ వచ్చే ఈ టైంలో మీరు ల్యాండ్ లైన్ మొబైల్ త్రూ కనుక ఫోన్ మాట్లాడిననుకో, సో అది వైర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక ఎక్స్టర్నల్ వైర్ తోటి కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఈ ల్యాండ్ లైన్ ఫోన్ అనేది. సో అట్లాంటి టైంలో లైట్నింగ్ స్ట్రైక్ కనుక అంటే పిడుగు కనుక పడినప్పుడు అది వైర్స్ త్రూ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే కండక్టర్స్ త్రూ ట్రావెల్ అవుతుంది. కాబట్టి అట్లాంటి టైంలో మనము షార్ట్ సర్క్యూట్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ మాట్లాడే వాళ్ళకి. సరే ఇప్పుడు మరి స్మార్ట్ ఫోన్ నుంచి ఫోన్లు మాట్లాడవచ్చా వర్షం పడేటప్పుడు అంటే అఫ్ కోర్స్ మాట్లాడవచ్చు. స్మార్ట్ ఫోన్కి అయితే ఇట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, బికాస్ స్మార్ట్ ఫోన్ అనేది వైర్ త్రూ కనెక్ట్ అయ్యి ఉండదు. మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్ అనేది రేడియో వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద డిపెండ్ అయ్యి ఇది వర్క్ చేస్తుంది. ఈ రేడియో వేవ్స్కి డైరెక్ట్ ఒక లైట్నింగ్ స్ట్రైక్నే అబ్జర్వ్ అంటే దాన్నే గ్రాస్ప్ చేసుకునే అంత ఫ్రీక్వెన్సీ అయితే ఉండదు, అంటే అంత పవర్ఫుల్ ఉండవు ఈ రేడియో వేవ్స్ అనేది. సో కాబట్టి మీరు వర్షం పడినా, పిడుగులు ఉరుములు పడినా ఫోన్ మాట్లాడుకోవడంలో ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇది జస్ట్ ఒక మిత్ అంతే. అయితే ఒక కండిషన్ ఉంది, అంటే అది ఎటువంటి వైర్స్ త్రూ కనెక్ట్ అయ్యి ఉండకూడదు. విచ్ మీన్స్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం కానీ వర్షం పడే టైంలో, సో ఇట్లాంటిది అవాయిడ్ చేయండి. అండ్ ల్యాప్టాప్ కూడా చాలా మంది ఛార్జింగ్ పెట్టే వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులు ఇట్లాంటివి వచ్చేటప్పుడు మాత్రం అస్సలు మీరు ఛార్జింగ్ పెట్టి అయితే ల్యాప్టాప్స్ని యూజ్ చేయకండి. మరి ఛార్జింగ్ లేకపోతే ఎట్లా బ్రో వర్షం పడేటప్పుడు అంటే పవర్ బ్యాంక్తో వాడుకోండి, ఏం కాదు అట్లాంటి వాటికి. బట్ కాకపోతే వైర్స్ త్రూ కనెక్ట్ అయ్యి ఉండేది, ఎస్పెషల్లీ మనం సాకెట్స్లలో ప్లగ్ ఇన్ చేయడం ఇట్లా మాత్రం అసలు చేయొద్దు. అండ్ ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఇట్లాంటి వర్షము పిడుగులు పడే టైంలలో ఎస్పెషల్లీ ఈ డోర్లు, బయట ఉండే గేట్లు, విండోస్ ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఒక పిడుగు పడే టైంలో నేను ఇందాక చెప్పినట్టు అది కండక్టర్స్ త్రూ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మన డోర్లు ఇవన్నీ కూడా మెటల్స్ తోటే ఉంటుంది, ఐరన్ కానీ స్టీల్ కానీ వుడ్ అయినా కానీ అది తడిసినప్పుడు అది కూడా కండక్టర్లా మారుతుంది. మనకు చాలాసార్లు చూస్తూనే ఉంటాం, తడిగి ఉన్నప్పుడు వుడ్నైనా కూడా మీరు ముట్టుకుంటే ఎర్త్ వస్తుంది. సో కాబట్టి వర్షం పడేటప్పుడు ముఖ్యంగా పిడుగులు పడే టైంలో వీటికైతే ఫస్ట్ దూరంగా ఉండండి. అండ్ వర్షం పడేటప్పుడు ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ని అన్ప్లగ్ చేయండి, అంటే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, కూలర్ కానీ, ఏసీ కానీ, సో ఇట్లాంటిది ఏది ఉన్నా వాటిని వెంటనే అన్ప్లగ్ చేయండి. బికాస్ అంటే ఇది మీకు ప్లగ్ ఇన్ చేసి ఉంటే పిడుగు పడుతుందా బ్రో అని చెప్పేసి అంటే పిడుగు పడడం కాదు, దాని చుట్టుపక్కల మీకు దగ్గరలో ఎక్కడైనా పిడుగు పడినా కానీ దాని ఇంపాక్ట్ వీటి మీద ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాస్ ఆఫ్ వైర్స్ త్రూ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు మొన్న రీసెంట్గా మా దగ్గర కూడా పిడుగు పడింది. అట్లా పడినప్పుడు డైరెక్ట్ మా కేబుల్ పోయింది, అంటే సెటప్ బాక్స్ పోయింది, పాడైపోయింది. ఎట్ ది సేమ్ టైం మా ఇంటి ముందు వాళ్ళకి కూడా పిక్చర్ ట్యూబ్ పోయింది, వాళ్ళు టీవీ పెట్టుకొని ఉన్నారంట ఆ టైంలో సో కాబట్టి ఇట్లాంటి ఇంపాక్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే వర్షం పడేటప్పుడు చాలా మంది కూడా అంటూ ఉంటారు మన ఇంట్లో, అరే అది అన్ప్లగ్ చేయరా అని చెప్పేసి. మనం లైట్ తీసుకుంటాం, దానికి ఏమవుతుంది మమ్మీ అది అనుకుంటాం, కానీ ఆఫ్ కోర్స్ అవుతుంది. అది ఎక్స్పీరియన్స్ తోటి తెలిసి వస్తుంది సమ్ టైమ్స్. అందుకే అక్కడ దాకా తెచ్చుకోకుండా వర్షం పడేటప్పుడు అన్నిటిని అన్ప్లగ్ చేయండి. సో కాబట్టి మీరు కూడా ఇట్లాంటి కేబుల్ వైర్స్ ఏదైనా ఉంటే మీ టీవీకి కానీ సెటప్ బాక్స్కి కానీ కనెక్ట్ అయ్యేదని ఉంటే దాన్ని కూడా అన్ప్లగ్ చేయండి. దానివల్ల ఎక్కడైనా మీ చుట్టుపక్కల పిడుగుపడినప్పుడు కూడా ఇట్లాంటి సెటప్ బాక్స్లు పోకుండా ఉంటుంది. అండ్ స్టే అవే ఫ్రమ్ లాంగ్ ట్రీస్ అండ్ టెర్రస్. మీరు కనుక పెద్ద పెద్ద చెట్ల కింద మాత్రం అస్సలు ఉండకూడదు, ఈవెన్ టెర్రస్ మీద కూడా ఉండకండి. బికాజ్ ఇట్లాంటి టాలెస్ట్ వాటి మీదనే ఎక్కువ పిడుగుపడే ఛాన్సెస్ ఉంటాయి. మీకు తెలిసే ఉండొచ్చు, చాలా వరకు పెద్ద పెద్ద చెట్ల మీద ఈజీగా పిడుగు పడుతుంది. మా ఇంటి దగ్గర రీసెంట్గా పిడుగు పడిందని చెప్పిన కదా, అది కూడా పామ్ ట్రీ అంటే తాడి చెట్టు తెలుసు అందరికీ. సో దాని మీదనే పడింది. ఇంట్లోనే ఉండడం అది చాలా బెస్ట్. ఒకవేళ మీరు బయట ఉంటే మాత్రం మీకు దగ్గరలో ఏదైనా బిల్డింగ్స్ ఉంటే వాటి లోపలికి వెళ్ళి ఉండడము, షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే బెటర్ వాటిలలో ఉండడం. అంతేగాని రోడ్ మీద వెళ్ళేటప్పుడు అది చెట్టు ఉంది కదా దీని కింద ఉంటే వర్షం పడదు అని చెప్పేసి అక్కడ ఉండడం కానీ ఇట్లాంటిది మాత్రం అసలు చేయకండి, అది చాలా అన్సేఫ్. సో కాబట్టి చూసారు కదా, ఇది వర్షం పడేటప్పుడు ముఖ్యంగా పిడుగులు పడేటప్పుడు ఫోన్ వాడొచ్చా లేదా అనేది. మీరు వాడొచ్చు, ఏం కాదు స్మార్ట్ ఫోన్స్ అయితే, బట్ ఛార్జింగ్ కనెక్ట్ చేసి అయితే వాడకండి. మీ ఇంట్లో ఉన్న ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా కూడా ప్లగ్ చేసి కూడా ఉంచకండి. అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆన్లో లేకున్నా
ఉన్నాయి, ఇట్లా ప్లగ్ చేసి పెడతారు, అట్లా కూడా ప్లగ్ ఇన్ చేయకండి. చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ కాబట్టి అట్లాంటివి కొంచెం సేఫ్ ఉంచుకోవాలి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.